డబ్బులు తెచ్చుకుంటా కానీ గిన్నె పెట్టుకున్నాం పని అన్నీ చేస్తున్నారు. అన్నీ తిన్నదాకా ఈ ప్రశ్నలు తినకుండా చేయలేవు కదా. కానీ తిన్నుట, బట్ట కట్టుట, గృహము, రక్షణ, బంధువులు అన్నీ ఉండాలి. అన్నీ ఉండాలి. అలాగే చేసినప్పటికీ నువ్వు గమనించే లక్ష్యానికి సంబంధం ఉందా లేదా ఆలోచించు. గమనించేవాడుగా అనుకునేవాడు ఉన్నాడు, అదే అనుకునేవాడు ధ్యేయంగా ఉన్నాడు. ఆ గమనించే లక్ష్యం స్వయం సాక్షి చైతన్యం. ఆ చైతన్యం ఎలా ఉంది? చిత్త లక్ష్యం. చిత్త అంటే ఎరుక లక్ష్యంతో, జ్ఞాన లక్ష్యంతో, శుద్ధ లక్ష్యంతో, స్వప్న మొత్తం ఉంది. అది ఇక్కడ ఉంది, అక్కడ ఉంది అన్న గ్రహించడానికి నీకు అస్తిత్వం ఉందిగా. ఉనికి ఎలాగుంది? ఉనికి ఎరుకతో ఉంది. ఎరుక ఉండుట చేతనే ఉనికి అందు. కానీ ఉనికి ఎరుకతో ఉన్నది, ఉన్న ఎరుకతో ఉన్న స్వభావం చైతన్యంతో ఉంది, ఆనందంగా ఉంది, మౌనంగా ఉంది, పరిపూర్ణంగా ఉంది అని నీకే తెలుస్తుందిగా. తెలియడానికి ప్రయత్నం ఎందుకు? గుర్తించి గమనించి తెలిసే లక్షణానికి ప్రయత్నాలు ఉండవు. ఏ ప్రయత్నం ఉండదు. ఇది సహజం. అది అనుభవం ఉందని ఎవరికి వాళ్ళు గుర్తించచ్చుగా. కానీ వాళ్ళు గుర్తించట్లేదంటే పొరపాటు అవగాహనలో ఉన్నారు. సర్దుకో అంటే బోధ రూపంగా ప్రబోధంతో సర్దుకుంటా. ఇక్కడ వ్యవహారంతో సంబంధం ఉంది లేదో అది మామూలే, పెట్టుకో, ఎవరు కాదండి. నిజమైతే ప్రశాంతంగా మనసు ఒకటి వెళ్తుంది, జ్ఞానం నిర్ధరించదు. కానీ మనసు వచ్చిపోతుంది. ఆ వచ్చిపోయే మనసు చైతన్యం ఎలా అవుతుంది? సాక్షి చైతన్య సన్నిధానంలోనే దీనికి ప్రేరణ కలిగింది. కదిలిక, ఆ కదిలిక పనివాడు, పనిముట్లు, కర్త, కర్మ, క్రియ తానే ఇది మనసు బుద్ధి. కానీ ఎరుక మా కర్తవ్యానికి లేదు దానికి. ఎందుకు? ఎరుక ఉన్నది ఉనికితో, ఎరుక ఉన్నది ఉనికితో, చైతన్యంతో, ఆనందంతో, మౌనంగా, పరిపూర్ణంగా, స్వేచ్ఛగా, స్వతంత్రంగా ఉన్నాను. ఎలాగ అనుభవంలో ఆకాశం కదలికలు లేవు. ఆకాశ కదలికలు అయినప్పటికీ మేఘాకాశం, కుండాకాశం, ఘటాకాశం, నూరు చేస్తే ఆకాశం, కర్ణాకాశం, లోపల బయట అంతా ఉందని తెలుసుగా. ఆకాశ వికారం పొందలేదు కానీ మొక్కలు చేసేసాక అంటాం. లోపల ధ్వనులు, ఆ ధ్వనులు కదిలికి ఆకాశం ఉండగా ఇక్కడ అలా కదులుతుండే పొరపాటు ఆగన ఆకాశం లాగా ఉంది. అది బోధలు మధ్య లేకుండా పరిపూర్ణంగా ఉంది. పరిపూర్ణమైన ఆకాశంలో ఎంత మేర అణువులు ఉన్నప్పటికీ ఆ అణువులన్నీ కూడా ప్రతి అణువు కూడా పంచభూతాత్మ ఉంది, జీవత్వం ఉంది. జీవం అంటే గ్రహించి గుర్తించి లక్షణం సుఖదుఖాలు, అప్పుడు జీవుడు అయ్యాడు. కానీ ఎరుకకి జీవ లక్షణాలు లేవు. ఎరుక అంటే ఇక్కడ అంటే ఆత్మ, జీవలక్షణం, పరమాత్మ లక్షణం, దేవ లక్షణాలు ఈ అప్రస్తుత. ఎరుక ఎలాగుంది? స్వయం జ్ఞానంతో. ఎరుక ఎలా ఉంది? స్వయం తెలుగుతో. ఎరుక ఎలా ఉంది? సన్మాత్రగా, చిన్మాత్రగా, ఆనందమాత్రంగా, మౌనంగా, పరిపూర్ణంగా ఉంది. ఎలాగా? ఎరుకతో ఎరుకని గుర్తించి వరకు ఉండు.